హాయ్ అండి, నేను స్వాతి. ఈరోజు మనం చికెన్ చింత చిగురు ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా చికెన్ మ్యారినేట్ చేసుకోవడానికి కొద్దిగా పసుపు, ఉప్పు, కారం వేసుకొని బాగా కలుపుకోవాలి. మ్యారినేట్ చేసుకున్న చికెన్ని ఒక 30 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని అందులో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని బాగా వేగనివ్వాలి. ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత మ్యారినేట్ చేసుకున్న చికెన్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. మ్యారినేట్ చేసుకున్నప్పుడు కొంచెం కారం వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఇంకొంచెం కారం వేసుకొని బాగా కలుపుకోవాలి. 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ గరం మసాలా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు చికెన్ ముక్కలు మునిగేంత వరకు కొన్ని వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. చికెన్ కొంచెం ఉడికిన తర్వాత ఇప్పుడు చింత చిగురు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఉడికేంత వరకు మూత పెట్టుకొని ఉంచుకోవాలి. ఒక 10 మినిట్స్ తర్వాత మూత తీసి చూద్దాం. చింత చిగురు బాగా ఉడికిపోయింది. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసేసుకోవడమే. అంతే, ఎమ్మి చికెన్ చింత చిగురు రెడీ.